పరలోకాని కోసం మనల్ని సిద్ధపరుస్తున్నాడు. సిద్ధపరచడం అంటే ఏమిటి? పెండ్లి కుమార్తె అంటే ఏమిటి? పెండ్లి కుమారుడు అంటే ఏమిటి? 5-10 మంది పెండ్లి కుమార్తెలు 25వ అధ్యాయం మత్తయి సువార్తలో చూస్తాం. 5 మంది యేసుక్రీస్తుతో పెండ్లి కుమారుడితో వెళ్ళారు. 5 మంది మాత్రము విడవబడ్డారు. ఆ 5 మంది వెళ్ళిన వాళ్ళు యేసుక్రీస్తుతో కొనుపోబడ్డారు, పరిశుద్ధులుగా పరిగణించబడ్డారు. ఇంకా 5 మందికి డోర్స్ క్లోజ్ అయిపోయి, ఇప్పుడు గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు మనకి కాపరిగా ఉన్నాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని ప్రేమిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు. ఇప్పుడు 12వ అధ్యాయం అబ్రియలు రాసిన పత్రికలో ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించుచున్న యేసు వైపే చూచుచు మన ఎదట ఉంచబడిన పందెమును ఓపికతో పరిగెత్తుదుము. మనకొక పందెం ఉంది, అది ఓపికతో పరిగెత్తాలి. ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే అబ్రహాము, మోషే, వీళ్ళందరూ కూడా మనకి యేసేపు అనేక సాక్ష్యాలు మన ముందురున్నాయి. ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందురుంది. మనం వీళ్ళని చూసుకుంటా, వీళ్ళ విశ్వాసాన్ని చూసుకుంటా, వీళ్ళకున్న ఎంత గట్టిగా దేవుడిని పట్టుకున్నారో దీన్ని చూసుకుంటా ఈ నిబంధనకి మనము ఏం చేయాలంట? క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు. క్రీస్తు ద్వారా తన దృష్టికి